వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మాస్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దప్పడం అది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చేస్తే భలే ఉంటుందండి. చూడండి, ఇది ఏమేమి కూరగాయలు: సొరకాయ, టమాటా, బెండకాయ, ములక్కాయ, గుమ్మడికాయ, చిలకడ దుంప, వంకాయ ఇవన్నీ కలిపి వేస్తే పులుసు వేసి సూపర్గా ఉంటుంది. ఇట్లాంటి పాత్రలో చేసుకుంటే దప్పడం బాగా వస్తుందండి. స్టవ్ వెలిగిద్దాం, నూనె పోద్దాం. స్పూన్ నూనె వేసుకోవాలి. కొన్ని మినపప్పు, కొన్ని ఆవాలు, అప్పుడు రుచిగా ఉంటుంది దప్పడం. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. కొంచెం వేగినాక మనం తరుక్కున్న కూరగాయలన్నీ వేయాలి. చిలకడ కూడా వేస్తున్నాం ముందు. తర్వాత గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు అన్నీ కలుపుతాయి. ములక్కాయ, టమాటాలు కొంచెం వేగినాక వేద్దాం. వంకాయలు కూడా వేస్తున్నాం. ఇవన్నీ ముందు ఉడకబెట్టుకుందామని, తర్వాత ఏం కావాలో మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఉప్పు కొంచెం తొందరగా వేసి 2 స్పూన్లు వేయాలి. 2 స్పూన్స్ వేయాలండి. పసుపు వేయాలి. ఇంతలో ఇది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం చింతపండు కూడా అంత నిమ్మకాయ అంత సైజులో చింతపండు కూడా నానబెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికినాక అప్పుడు చూద్దామని మూత పెట్టాలి. అప్పుడు చింతపండు పులుసు పోయాలి కాస్త. ఇప్పుడు దానికి దప్పడానికి ఒక మంచి పొడి కావాలండి. అవి చేసుకుందాం. అవేమే వస్తువులు చూపిస్తాను. మనం ఒకసారి 5 నిమిషాలు అయింది కదా, ఒకసారి కలుపుకుందాం. మాడుతున్నాం మరి ఎలా. అదైనా టమాటాలు వేయాలి. ఇప్పుడు మనకి కావాల్సిన దినుసులు: పొడికి జీలకర్ర, ధనియాలు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్, మెంతులు, ఒక చిన్న 1/2 స్పూన్, మిరియాలు, అన్నీ కారం లేకుండా ఎండుమిర్చి. ఇది ఇంతవరకు మాకు సరిపోతుంది. మీకు ఏమైనా కావాల్సి అనుకుంటే కొన్ని వేసుకోండి. ఎక్స్ట్రా సరిపడంతా మీరు వేసుకోవచ్చు. 7 పప్పులు, ఈ దినుసులన్నీ వేపుకొని అన్నీ పొడి చేసుకోవాలి. అది చూపిస్తాను. ఉడికేటప్పుడే ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు అన్ని రకాల పప్పులు వేపుకోవాలి. ఎండుమిర్చి కూడా కలిపి రోస్ట్ చేసుకున్నాం. చూడండి, ఇది పూసుకో నీళ్ళు. అది మొత్తం ఉడికి చింతపండు వాడి ముక్కలకి పడుతుందండి. ఈ విధంగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక. ఇప్పుడు పొడి చేయాలి మిక్సీలో. ఒకసారి ముక్కలు కలుపుకుందాం. ఇప్పుడు ఆ పొడి చేసుకొని అన్నీ వేపుకున్నాం కదండి, డ్రై చేసి చిటికెడు పొడి బెల్లం వేస్తే పులుపు అనేది ఉండదు, బాగుంటుంది. ఇలాంటి మరి కొన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అత్తమ్మ ముచ్చట్లు.